దేశంలో ఎవరూ చేయనిది చేస్తున్నామని డప్పుకుట్టారు. తానేం చెప్తే జనం కూడా మారు మాట్లాడకుండా గుడ్డిగా ఫాలో అయిపోతారని భావించారు. పబ్లిసిటీ అదిరిపోయేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ బెజవాడ నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పరువు పోగొట్టుకున్నారు. బెజవాడ దీక్ష సభకు జనం కరువు. 50,000 మందితో దీక్షకు స్కెచ్ వేసిన టీడీపీ. 2,000 మంది కూడా రాని దుస్థితి. జాతీయ రహదారిని బ్లాక్ చేసిన అధికారులు. బెంజ్ సర్కిల్లో భారీ ఏర్పాట్లు. దీక్ష ఫ్లాప్ కావడంతో చంద్రబాబు అసహనం. నవనిర్మాణం కాన్సెప్ట్ ఫెయిల్ అయిందని అసంతృప్తి. మంత్రి ఉమా అధికారులకు క్లాస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు వింతగా చేపట్టిన విభజన వారోత్సవాలకు జనం మద్దతు లేదని తేలిపోయింది. నవనిర్మాణ దీక్ష పేరుతో డిజైన్ చేసిన ప్రచారం స్టంట్ జనాలకు ఏమాత్రం రుచించలేదు. వచ్చిన జనాన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే షాక్కు గురైన పరిస్థితి. 50,000 మందితో కార్యక్రమం నిర్వహించాలని భావిస్తే పట్టుమని 2,000 మంది కూడా రాలేదు. అట్టహాసంగా చేపట్టిన నవనిర్మాణ దీక్ష కోసం విజయవాడ బెంజ్ సర్కిల్లో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారిని పూర్తిగా మూసేశారు. జిల్లా మంత్రి దేవినేని ఉమా, పోలీసు ఉన్నతాధికారులంతా ముందు రోజే సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ స్టంట్ కోసం వేల సంఖ్యలో కుర్చీలు వేశారు. పబ్లిసిటీ కోసం కెమెరాలు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఓ రకంగా బెజవాడ నడి రోడ్డు మీద సీఎం చంద్రబాబు పరువు పోగొట్టుకున్నట్టయింది. సీఎం నిర్వహించిన ర్యాలీలో ఆయన సెక్యూరిటీ, టీడీపీ నేతలు తప్ప ఇతరులెవరూ పెద్దగా పాల్గొనలేదు. సభ ప్రాంతంలో కూడా పోలీసులే ఎక్కువ మంది కనిపించారు. సీఎం ఉన్న వేదికైతే నిండింది, కానీ ఎదురుగా ప్రసంగాన్ని వినే నాథులు మాత్రం కరువయ్యారు. దీంతో సీఎం చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది. జిల్లా మంత్రి దేవినేని ఉమా ఇతర అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనాన్ని ఎందుకు తీసుకుని రాలేకపోయారని మండిపడ్డారు. ఎండల వలన రాలేదని సీఎం దగ్గర కుంటిసాకులు చెప్పినా నవనిర్మాణ దీక్షకు జనం మద్దతు లేదన్నది మాత్రం బెజవాడ వాసులు కళ్లకు కట్టినట్టు నిరూపించారు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిజ్ఞకు కనీసం ఉద్యోగులు కూడా పాల్గొనని పరిస్థితి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు జిల్లాలో సమర్థుడైన నాయకుడు లేరా? పక్క జిల్లాల నుంచి వచ్చిన నేతలకు అక్కడ పదవులు దక్కుతాయా? లోకల్, నాన్ లోకల్ వివాదం సమసిపోతుందా? విశాఖ జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? విశాఖ జిల్లా టీడీపీలో కొత్త వివాదం. పచ్చ నేతల మధ్య లోకల్, నాన్ లోకల్ వార్. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి పంచకర్ల రమేష్ కు కట్టబెట్టడంపై వివాదం. స్థానికేతరుడికి పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం. జిల్లా అధ్యక్ష పదవికి తగిన స్థానిక నాయకుడే లేరా అని ప్రశ్నలు. జిల్లాలో వలస నేతల పెత్తనం ఎక్కువైందని మండిపాటు. గ్రూప్ తగాదాలతో నిత్యం వివాదాల్లో ఉండే విశాఖ టీడీపీలో ఇప్పుడు కొత్త వివాదం చోటు చేసుకుంది. నాయకుల మధ్య లోకల్, నాన్ లోకల్ విభేదాలు తలెత్తాయి. మా పదవులు మాకే కావాలంటూ స్థానిక నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు కట్టబెట్టేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని జిల్లా టీడీపీ నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పంచకర్లకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి జిల్లాలో సరైన నాయకుడే లేరా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. వలస నేతలైన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వంటి వారు జిల్లాలో తమపై పెత్తనం చెలాయిస్తున్నారని విశాఖ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
విశాఖ జిల్లా అధ్యక్ష పదవిపై విశాఖకు చెందిన తెలుగు తమ్ముళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్న పప్పల చలపతిరావుతో పాటు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గరివిరెడ్డి రామానాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్, అనిత, కేఎస్ఎన్ రాజు, సుందరపు విజయ్ కుమార్, లాలం భాస్కర్ రావు జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. వీరందర్నీ కాదని పార్టీలు మారుకుంటూ వచ్చిన పంచకర్లకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. అవకాశం కోసం పార్టీలు మారి వచ్చిన వారికి పార్టీలో పదవులు కట్టబెడుతూ పోతే వాళ్లు రేపు పదవుల కోసం మరో పార్టీలోకి వెళ్లరనే గ్యారెంటీ ఏంటనే మాటలు విశాఖ టీడీపీలో వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని స్థానిక నాయకులకే కట్టబెట్టాలని, పంచకర్ల నియామకంపై పార్టీ నాయకత్వం పునరాలోచన చెయ్యాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో తమకు తిరుగులేదని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక వాటిని జనాలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. 3 ఏళ్ల వేడుకను వేదికగా చేసుకుని జనానికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 3 ఏళ్ల ఉత్సవాలపై కేసీఆర్ దృష్టి. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలని ఆదేశం. చేసిందంతా జనాలకు చెప్పాలని సూచన. కేసీఆర్ కూడా జిల్లా పర్యటనలు చేస్తారంటున్న టీఆర్ఎస్ నేతలు. అంతా బాగుందనే భావన కల్పించే ప్రయత్నంలో గులాబీ పార్టీ. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబరాలు నిర్వహిస్తోంది. 3 ఏళ్ల ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలను వేదికగా చేసుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక పథకాలు చేపడుతున్నా అవి ప్రజల్లోకి అంతగా చేరడం లేదనే భావన టీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ప్రస్తావించారు. గతంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా వాటి అమల్లో లోపాలు, ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోవడం వల్ల ఎన్టీఆర్ ఓడిపోయిన విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. రానున్న 2 ఏళ్లు రాజకీయంగా కీలకమని భావిస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను 2-3 రోజులకే పరిమితం చేస్తున్నా ఆ టెంపోను మరికొంతకాలం కొనసాగించాలని యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే 2 వారాల పాటు మంత్రులంతా జిల్లాల్లో పర్యటించాలని టీఆర్ఎస్ నాయకత్వం ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. చాలా మంది మంత్రులు హైదరాబాదుకు పరిమితమవుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎల్పీ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. అవతరణ వేడుకల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా మాట్లాడిన కేసీఆర్ మంత్రులు కూడా ఇదే తరహాలో ముందుకెళ్లాలని సూచించారు. సంపదను సృష్టించడంలోనే కాకుండా ఆ సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికలుగా ప్రజలకు పంపిణీ చేయడంలోనూ, అభివృద్ధి ఫలితాలను అట్టడుగు వర్గాల ప్రజల దాకా చేర్చడంలోనూ మన రాష్ట్రం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరోవైపు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో 5 జిల్లాల్లో సీఎం పర్యటిస్తారని సమాచారం. మొత్తానికి అంతా బాగుందనే భావనను కల్పించే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చేపట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 5న తెలంగాణ బ్రాహ్మణ సదన్ కు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. అడిగేవాడు అచ్చెన్నాయుడు అనుచరుడైతే అడిగినంతా ఇచ్చే అన్నట్టుగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తీరు. బెల్ట్ షాపులు, అక్రమ సిండికేట్ వ్యవహారంలో మునిగి తేలుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు సమ్మర్ను పూర్తిగా క్యాష్ చేసుకున్నారు. శ్రీకాకుళంలో బీరు బిజినెస్ జరుగుతున్న తీరు చూసిన వాళ్ళు నివ్వెరపోతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లాలో జరిగే మద్యం వ్యాపారానికి చాలా దగ్గరి సంబంధం ఉందని జిల్లావాసులందరికీ తెలుసు. ఆయన పిఏ, ప్రభుత్వ ఉద్యోగైన ఒకరు సిండికేట్ ఆఫీసులో కూర్చుని మరీ లెక్కలు సరిచూస్తుంటారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 236 మద్యం షాపులు, 15 బార్లున్నాయి. వీటిల్లో మంత్రి కీలక అనుచరుడికి టెక్కలి డివిజన్లో 50, పాలకొండ డివిజన్లో 30, శ్రీకాకుళం డివిజన్లో 40 వరకు మద్యం షాపులు ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో ఈ షాపులు నిర్వహిస్తున్న సిండికేట్ చాలా బలమైనదిగా చెప్పుకుంటారు. ఎక్సైజ్ అధికారులు సైతం ఈ సిండికేట్ లాబీయింగ్కు భయపడుతుంటారు. వేసవిలో బీరు విక్రయాలు జోరుగా ఉంటాయి. గత ఏడాది మే నెలలో 81,000 కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది మే నెలలో 1,90,000 కేసులు అమ్ముడుపోయాయి. మంత్రి కీలక అనుచరుడికి సంబంధించిన దుకాణాల్లోనే ఈ అమ్మకాలు జరిగాయి. మిగతా దుకాణాల వారు డీడీలు పట్టుకుని నిలుచున్నా వారికి ఒక్క కేసు కూడా దక్కలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని చాలా మద్యం షాపుల్లో బీరు అమ్మకాలు జరగలేదు. మంత్రి సిండికేట్కు చెందిన షాపులు మాత్రం డిమాండ్ను బాగా క్యాష్ చేసుకున్నాయి. ఒక్కో సీసాపై 20 రూపాయల అదనపు ధర అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అధికారుల సహకారం కూడా కనిపిస్తోంది. మద్యం అమ్మేందుకు ఏపీ బ్యావరేజెస్ వారు తమ దగ్గరున్న స్టాక్ను ప్రతిరోజు ఆన్లైన్లో ఉంచుతారు. ఈ స్టాక్ వివరాలు చూసుకుని దుకాణదారులు బ్యాంకులో డీడీలు తీస్తుంటారు. రేపు ఆన్లైన్లో ఎంత స్టాక్ ఉంచుతారన్నది ఎక్సైజ్ అధికారులు మంత్రి సిండికేట్కు లీక్ చేస్తున్నట్లు వదంతులున్నాయి. దీంతో ఈ సిండికేట్ నిర్వాహకులు ముందు రోజే డీడీలు సిద్ధం చేసి ఉదయం ఆన్లైన్లో ఓపెన్ అయిన 2 నిమిషాల్లోనే డీడీ వివరాలు అప్లోడ్ చేసి సరుకు తన్నుకుపోతున్నారు. మిగతా వారికి ఇది సాధ్యం కావడం లేదు. ఎక్సైజ్ అధికారుల తీరుపై మంత్రి సిండికేట్లో లేని మిగతా టీడీపీ క్యాడర్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మద్యం వ్యాపారంలో రాజకీయాలు ఎప్పుడూ లేవని, వ్యాపార దృక్పథంతో అంతా కలిసి చేసుకునేవారమని, ఇప్పుడు మంత్రి కీలక అనుచరుడు తమకు తప్ప మిగతా వారికి ఏదీ దక్కకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంత మంత్రైనా సీజన్ను బట్టి జనాన్ని దోచేయడం ఏంటి గురు అని బీరు ప్రియులు వాపోతున్నారు. యుగంధర్, కరస్పాండెంట్, శ్రీకాకుళం. బ్యాక్ టు డీటెయిల్స్. రాజకీయ పార్టీలకు సిద్ధాంతం అవసరం లేదా? మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు అర్థాలేంటి? రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉండవని, ఏది ఆచరణీయమో అదే సిద్ధాంతం అన్న చంద్రబాబు వాచ టీడీపీ రాజకీయాలకు నిజంగా అతికినట్టు సరిపోతుంది. మహానాడులో చంద్రబాబు చెప్పిన నీతి సూత్రాలపై కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల మహానాడులో ఒక నిజం చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవని, ఎప్పటికేది ఆచరణేమో అదే సిద్ధాంతమని ఆయన తేల్చారట. మహానాడు అంటే గొప్ప రోజు అని అర్థం. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఈ పేరుతో పార్టీ సంబరాలను ఆరంభించారు. నిజానికి ఈ పదమే అప్పట్లో తెలుగు ప్రజలకు కొత్తగా ఉండేది. చెన్నైలో ఎక్కువ కాలం నట జీవితం గడిపిన ఎన్టీఆర్కు అక్కడి ప్రభావం కూడా ఎక్కువగానే ఉండేది. ఆయన ఆరంభించిన తెలుగుదేశం పార్టీ నిజంగానే ప్రస్తుతం సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని అంతా అనుకుంటున్నదే. చంద్రబాబు నాయుడు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ మాట్లాడారు. చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే ఆయన ఏమైనా చెప్పగలరు, ఏమైనా చేయగలరు. విలువలు, నైతిక విలువలతో పెద్దగా సంబంధం పెట్టుకోరు. ఉదాహరణకు తెలంగాణలో టీడీపీ నుంచి ఫిరాయింపులు జరిగినప్పుడు కానీ, అంతకుముందు ఎవరైనా తన పార్టీ వారు మారినా వారంతా అమ్ముడుపోయారని, సంతలో పశువుల్లా మారారని తీవ్రంగా విమర్శిస్తుండేవారు. కానీ చిత్రంగా ఆయనే ఏపీలో ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు తన పనితీరు చూసి పార్టీలోకి వచ్చారని సమర్థించుకున్నారు. విపక్షాలన్నీ ఇది పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల కొనుగోళ్లు అని ఆరోపణలు చేసినా చంద్రబాబు పట్టించుకోరు. అందువల్ల ఆయన చెప్పింది నిజమే. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతం తగదని తెలుగుదేశం పార్టీ నిరూపించింది. రాష్ట్ర విభజనపై ఇప్పటికీ దగా జరిగిందని అంటారు. మళ్ళీ ఆయనే తెలంగాణ మహానాడులో తెలంగాణ పోరాటానికి టీడీపీ మద్దతు ఇచ్చిందని చెబుతారు. 2 కళ్ల సిద్ధాంతం అని కూడా ఆయన అప్పట్లో అనేవారు. 2 కళ్ల సిద్ధాంతం అంటే ఎటు కావాలంటే అటు మాట్లాడటం అని జనం అర్థం చేసుకోవాలన్నమాట. భారతీయ జనతా పార్టీని గతంలో ఆయన మసీదులు కూల్చే పార్టీ అని, మతతత్వ పార్టీ అని విమర్శించిన కొద్ది కాలానికే ఆ పార్టీతో జట్టుగట్టారు. ఆ తర్వాత 2004లో ఓటమి చవి చూసిన తర్వాత మళ్ళీ బీజేపీని విమర్శించి జీవితంలో ఇక బీజేపీ వైపు వెళ్ళనని చెప్పేవారు. తాను అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో జరిగిన మత కలహాల రీత్యా రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఏపీలో అడుగు పెట్టనివ్వనని వార్నింగ్ ఇచ్చేవారు. ప్రతిపక్షంలోకి రాగానే అదే నరేంద్ర మోడీతో జతకట్టడానికి చంద్రబాబు ఎన్ని తంటాలు పడింది అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయన రాజకీయ పార్టీలకు సిద్ధాంతం ఉండకూడదని నిజమే చెప్పారని అనుకోవాలి. ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని హామీలైనా ఇవ్వాలన్న విధానాన్ని అమలు చేసింది కూడా ఆయనే. నిజానికి దాన్ని సిద్ధాంతమో విధానమో అనకూడదు, అవకాశవాదం, ప్రజలను మాయ చేయడం అనాలి. ఉదాహరణకు రుణమాఫీ విషయంలో రైతుల రుణాలు మొత్తం, అంతేకాక బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న నగలన్నింటినీ విడిపించే బాధ్యత తనది అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టి ఒక 10,000 కోట్ల వరకు రుణమాఫీ చేసి
24,000 కోట్ల రుణం మాఫీ చేసేసామని ప్రచారం చేస్తుంటారు. ఇలా ఒకటనేమిటి, ఏది తీసుకున్నా అదే పరిస్థితి. చివరకు తెలుగుదేశం పార్టీ చెప్పే వాటిలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనంతగా ప్రజలను మభ్యపెట్టడంలో సఫలమయ్యారని అనుకోవాలి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే సత్యసంధత, ఒక నిజాయితీ, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ. కానీ ఇప్పుడు పార్టీ వారు చెప్పే సత్యాల కోసం కాగడా పట్టుకుని వెతకవలసి వస్తోంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును పదవుల నుంచి దించేసిన తర్వాత ఆయనతో పోటీకి సిద్ధమవుతున్న దశ నుంచి ఆయన మరణంతో తామే ఆయన వారసులమని ప్రచారం చేసుకుని ప్రజలను నమ్మించడం వరకు సఫలమయ్యారు. ఎన్టీఆర్ వారసులుగా ఉన్నారు కానీ ఆయన సిద్ధాంతాలను కేవలం ప్రచారం కోసమే వాడుకోవాలన్నది నేటి తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది. అధికారం కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పాలన్నది నేటి సిద్ధాంతంగా మారింది. కనుక చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట తెచ్చుకుందా అప్రతిష్ట తెచ్చుకుందా అంటే పార్టీ నిలబడ్డం వరకు ప్రతిష్ట అయినా సిద్ధాంతాలకు విలువలకు తిలోదకాలు ఇవ్వడంలో మాత్రం పూర్తిగా అప్రతిష్టకు గురైందని చెప్పక తప్పదు. అందుకే రాజకీయ పార్టీలకు అసలు సిద్ధాంతాలే అవసరం లేదనే కొత్త వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారని అనుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతోంది? బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ ముందు షరతులు పెడుతున్నారా? రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం దేనికి సంకేతం? బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై ఫైర్ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టైన కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అంత ఈజీగా మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో తనకు తానుగా ప్రధాని మోదీకి దగ్గరైన కేసీఆర్ ఈసారి మాత్రం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపు ఖాయమని చెప్తూ ఇతర పార్టీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన తక్షణం చేపట్టాలనే షరతును టీఆర్ఎస్ పెడుతున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయమే ఉన్నందున త్వరితగతిన పూర్తి చేయాలని పట్టుబడుతున్నట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీజేపీకి కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి. మరి టీఆర్ఎస్ ప్రతిపాదనలకు బీజేపీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. వెంకటేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, న్యూఢిల్లీ. ఇది పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. స్టే ట్యూన్.